కృష్ణుల ప్రేమకథ హిందూ పురాణాల్లో అతి అందమైన, అతి పవిత్రమైన కథలలో ఒకటి. రాధాకృష్ణుల ప్రేమకథ. గోకులంలో యశోదమ్మ కుమారుడిగా శ్రీకృష్ణుడు చిన్నతనం నుండే అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆయన చపలత్వం, మురళీ స్వరాలు గోపికలను మంత్రముగ్ధులను చేసేవి. గోకులంలోని గోపికలందరిలో రాధాదేవి ప్రత్యేకమైనది. ఆమె భక్తి, ప్రేమ కృష్ణునిపై అపారమైనది. ప్రతిరోజూ కృష్ణుడు తన వేణువును వాయించినప్పుడు రాధమ్మ గుండె ఆనందంతో నిండిపోతుంది. ఆ స్వరాలకి ఆకర్షితురాలై ఆమె కృష్ణుడిని కలుసుకోవడానికి వెళ్తుంది. ఇద్దరూ కలిసి వృందావనంలోని యమునా తీరం, కుసుమాల వనాలు, కేదారాల్లో విహరించేవారు. రాధాకృష్ణుల ప్రేమ లోకసాధారణ ప్రేమ కాదు. అది ఆత్మీయమైన, భక్తి రూపమైన, నిత్యమైన ప్రేమ. కృష్ణుడు రాధకు, నీ ప్రేమే నాకు పరమానందం అని చెప్పేవాడు. రాధా కూడా, నీవు ఎక్కడ ఉన్నావో నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటావు అని చెప్పేది. కృష్ణుడు తరువాత మధురకు వెళ్ళినా రాధమ్మ వృందావనంలోనే ఉండిపోయింది. అయితే వారి ప్రేమ విడిపోలేదు. శరీరాలు వేరు అయినా హృదయాలు ఎప్పటికీ ఒక్కటిగానే ఉన్నాయి. అందుకే రాధాకృష్ణుల ప్రేమను అద్వితీయమైన, దైవీయమైన ప్రేమ అని కీర్తిస్తారు. రాధాకృష్ణుల ప్రేమ మనకు భక్తి, ఆత్మార్పణ, దైవభావం నేర్పుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.